తోడు కనబడనందున నేను బహుగా ఏడ్చిచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందిరని నాతో చెప్పెను. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో, ఆయా భాషలో మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగా, యాజకులుగా చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆ 4 జీవులు అని ఆమెన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు యేసు ప్రభు. వందనములు నాయన, స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఈ సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరచటానికి కృపనిచ్చినందుకు వందనాలు. మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు మీకు సమర్పించుకునే సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన దాసుని కొలతలను ఆత్మతో నింపండి, సహాయం చేయండి. బలపరిచి వాడుకొని మహిమ పొందండి, కృప చూపండి. దేవా, సాగిలు పడుతున్నాం తండ్రి. సోదరుడు జోసెఫ్ గారు కుమారుడు జాయిన్ కూడా జ్ఞాపకం చేసుకునే సమయంలో పూర్తి స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించి మహిమ పొందండి. కుటుంబాన్ని ధైర్యపరచండి, సహాయం సంఘాన్ని బలపరచండి. ప్రభు, ఏ కలవరము తండ్రి, ఏ విషయము కలవరపరచకుండా సంఘమంతా మిమ్మల్ని తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగుటకు సిద్ధపరచండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కనబడిన దురాత్మల క్రియల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచుకోండి, సహాయం చేయండి. వాతావరణంలో నెమ్మది దయచేయండి, మహిమ పొందండి. అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకంలో జరుగుతున్న గొప్ప ఆరాధన మనం చూస్తున్నాం. ఇది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. సింహాసనమందు ఒక దేవాది దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథం మీద 7 ముద్రలు వేసి ఉన్నాయి. అంటే అది చుట్టబడి ఉంది, దానికి ముద్రలు ఉన్నాయి. ఆ గ్రంథం కూడా ఏమిటంటే గ్రంథపు చుట్ట, స్క్రోల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే చుట్ట, ఇట్లా చుట్టిన కాగితాలు రాసి చుట్టబడినదనమాట. దాని లోపట వెలుపట వ్రాతలు కలిగి ఉన్నాయి. ఆ గ్రంథాన్ని, ఆ చుట్టబడిన గ్రంథం ముద్రలు వేసి ఉంది. ఆ ముద్రలు విప్పితే ఎవరైనా చదవగలుగుతారు. ఇప్పుడు ఆ ముద్రలు విప్పడానికి భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, భూమి కింద కానీ ఎవరూ కనబడలేదుట. అప్పుడు యోహాను భక్తుడు పరలోకంలో దాన్ని చూస్తున్నాడు. దర్శనంలో చూస్తున్నప్పుడు పెద్దల్లో ఒక ఆయన చెప్పాడు. అక్కడున్న 24 పెద్దలు, వారిలో ఒక ఆయన చెప్పాడు. ఏమంటున్నాడు చూడండి. 5వ వచనం, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయం పొందనని, ఆ గ్రంథం ఇప్పటికై జయము పొందెను. కాబట్టి అక్కడ ఒక ఆయన్ని చూస్తున్నాం. ఎవరంటే యూదా గోత్రపు సింహం, దావీదు వేరు చిగురు, తర్వాత గొర్రెపిల్ల. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గ్రంథము విప్పుటకు జయము పొందెను.
కాబట్టి జయించిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోనికి ప్రవేశించాడు కనుక మనం ఆయనను ఆరాధిస్తాము. ఆయన ఓడిపోయిన వాడుగా వెళ్ళలేదు, భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకు ఎందుకు వచ్చాడు? సమస్త మానవాళి పాప క్షమాపణ కోసం ఆయన బలియాగంగా తాను సమర్పించుకోవటానికి వచ్చాడు. తాను వచ్చిన పనిని సంపూర్ణంగా ముగించాడు, జయించి వెళ్ళాడు. ఏం జయించాడు? లోకమును, సాతాను, పాపమును, మరణమును, సమాధిని, వీటన్నింటినీ జయించి ఆయన పరలోకంలోనికి వెళ్ళాడు. జయము పొందినవాడు, జయించినవాడు యేసు ప్రభువారు ఆ సింహాసనం దగ్గరకు వెళ్తున్నాడు. కనుక మన ప్రభువు సమస్తమును జయించినవాడు, జయశాలి. కనుక ఆయనను మనము ఆరాధిస్తాము. జయించిన వానిగా మన ప్రభువును మనము ఆరాధిస్తాం. మొదట ప్రభువా నువ్వు జయించావు, లోకాన్ని జయించావు, సాతాను జయించావు, పాపాన్ని జయించావు, మరణం జయించావు, సమాధి జయించావు. ప్రభువా నీకు స్తోత్రమును ఆరాధిస్తాం. అంతేకాదు, ఇప్పుడు ఆ విజయములో మనకు పాలు అనుగ్రహించాడు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానముల్లో మనకు పాలు అనుగ్రహించాడు. కనుక ఆ విజయములో మనకు పాలు అనుగ్రహించాడు. మనల్ని కూడా ఇప్పుడు జయించేవారుగా చేశాడు. అదే లోకమును, సాతానును, పాపమును, మరణమును, సమాధిని గెలుస్తాం మనం కూడా. కానీ ఒక దినాన మనం కూడా చనిపోయి పాతిపెట్టబడిన తరువాత మరలా మనము కూడా ఏమవుతాం? యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఎత్తబడతాం. కనుక మనం కూడా జయించిన వారమయ్యాం. ఆయన విజయంలో మనకు పాలను గ్రహించాడు. కనుక ప్రభువును మనము స్తుతించి ఆరాధిస్తాం. ఇది మొదటిది. రెండవది, అక్కడ ఏమంటున్నారు? ఆయన ఏమున్నాయిట? 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అక్కడ గొర్రెపిల్ల ఉన్నదట. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్ల. ఆయనకు 7 కొమ్ములు ఉన్నాయి. కొమ్ము అధికారాన్ని చూపిస్తుంది. 7 కొమ్ములు సంపూర్ణమైన అధికారాన్ని చూపిస్తుంది. అక్కడ చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, లేదు 18. అయితే వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కనుక ప్రభువు పరలోకంలో సర్వాధికారిగా కనిపిస్తున్నాడు. ఆ 7 కొమ్ములు ఏం చూపిస్తున్నాయంటే పరిపూర్ణమైన అధికారం. ఇక ఆయన మీద అధికారం ఎవరికి లేదు. ఆయనే ఈ భూమి మీదను, భూమి కిందను, ప్రతి సృష్టి మీద, ఆకాశంలో శక్తుల మీద, పరలోకంలో దూతల మీద, శక్తుల మీద, అధికారుల మీద, ప్రధానుల మీద, అన్నింటి మీద, సమస్తం మీద అధికారం కలిగిన వాడు ఆయన. పరిపూర్ణమైన అధికారం కలిగిన వాడు. అట్టి పరిపూర్ణమైన అధికారం కలిగినటువంటి వారిని మనము ఆరాధిస్తాం. ప్రభువా నువ్వు సర్వాధికారం పొందావు, నువ్వు జయం పొందావు, నీకు స్తోత్రం. నువ్వు సర్వాధికారివి, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నామని మనం కూడా ఆరాధిస్తాం. నీ విజయంలో మాకు పాలిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రమని ప్రభువును ఆరాధిస్తాం. తర్వాత 7 కన్నులు కలిగిన వాడు. 7 కన్నులు, కన్ను అంటే దృష్టి. అక్కడ 2వ దినవృత్తాంతాలు 16:9 ఏం చెప్తాడు? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది. కాబట్టి ఆయన దృష్టి తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచటానికి సంచరిస్తూ ఉన్నది. కనుక ఆయన ప్రజలమైన మనలను ఆయన వైపు మనం చూసినప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు తన దృష్టి చేత. ఎంత బలపరుస్తున్నాడు? సంపూర్ణంగా బలపరుస్తున్నాడు. 7 కన్నులంటే సంపూర్ణమైన దృష్టి. ఏదో అట్లా సీతకన్ను అంటారు, చూసి చూడనట్టు. అట్లా లేడు, చూసి చూడనట్టు కాదు. కానీ ఎట్లా ఉన్నట్టు? పరిపూర్ణంగా చూస్తున్నాడు. సంపూర్ణంగా చూసి మనల్ని ఆదరిస్తున్నాడు. కృంగి ఉన్న వారిని లేవనెత్తువాడు, పడిపోవారిని ఉద్ధరించువాడు. అటువంటి దేవుడు తన దృష్టి చేత మనల్ని చూస్తున్నాడు. మన సంగతులంతా తెలుసు ఆయనకు. అందుకని అక్కడ అంటాడు చూడండి, ప్రకటన గ్రంథంలో
ప్రతి సంఘంతో కూడా మాట్లాడుతూ అంటాడు, నేను ఎరుగుదును. చూడండి 2వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనము నేను ఎరుగుదును. చాలు. అలాగనే 9వ వచనంలో నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు. అలాగనే మరలా 13వ వచనంలో అంటాడు, స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. కాబట్టి ప్రతిదీ 19వ వచనంలో అంటాడు, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. చూసారా, నేను ఎరుగుదును. ప్రతిదీ చూస్తున్నాడు ఆయన. మనం పడుతున్నటువంటి మనకున్న సమస్యలు, మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, దుఃఖాలు, ప్రభు కోసం మనం జీవిస్తున్న జీవితంలో పొందుతున్న అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, ఇవన్నీ కూడా చూస్తున్నాడు. పరిపూర్ణంగా చూసి మనల్ని బలపరుస్తున్నాడు. మనల్ని చూసి బలపరిచేటటువంటి కన్నులు. ప్రభువా, నువ్వు ఆ పరలోకంలో నుండి మమ్మల్ని చూసి పరిపూర్ణంగా మమ్మల్ని బలపరుస్తున్నావు నాయనా, నీకు స్తోత్రమని ప్రభువును ఆరాధిస్తాం. తర్వాత ఆ 7 కన్నులు భూమంతటి మీదకి పంపబడిన 7 దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ కార్యం. ఆత్మ కార్యములు ఉన్నాయి. చూడండి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? యెహోవా ఆత్మ. ఏం ఆత్మది? జ్ఞానమునకు వివేకమునకు ఆధారం, ఆలోచనకు బలముకు ఆత్మే ఆధారం, తెలివి యెహోవా ఎడల భయభక్తులు ఆత్మ పుట్టిస్తుంది. ఈ పరిపూర్ణమైనటువంటి 7 అంతల దేవుని ఆత్మకార్యం కనుక దేవుడు తన ఆత్మ ద్వారా మన జీవితాల్లో తన కార్యాన్ని పరిపూర్ణంగా చేస్తున్నాడు. ఏది దేవుడు అసంపూర్ణంగా చేయడు. చాలాసార్లు అనుకో, ఏం దేవుడు అది చేశాడు, ఇలా చేశాడు, కొద్దిగా చేశాడు, ఇలాగ అనుకుంటావేమో. దేవుడు ఏం చేస్తాడంటే ఏం చేసినా మన జీవితాల్లో పరిపూర్ణంగా సంపూర్ణంగా చేస్తాడు. దేనిని కూడా తక్కువ చేయడు. ప్రభువా, నీ ఆత్మ ద్వారా మా జీవితాల్లో ఆత్మ సంబంధంగా భౌతికంగా కూడా ప్రభువా నువ్వు సమస్తం పరిపూర్ణంగా చేస్తున్నావు నాయన, నీకు స్తోత్రం అని చెప్పి మనం ప్రభువును ఆరాధిస్తాం. ఆ తర్వాత అక్కడ పెద్దలు ఆరాధిస్తూ ఒక మాట చెప్పారు. చూడండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి. చాలు, వారు భూలోకమును ఏలుదురు అని కృత పాట పాడుతున్నారట. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడు ప్రభువు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడు? ప్రతి జనములో నుంచి కొన్నాడు. మొదట వెనక నుంచి వద్దాం. ప్రతి జనములో నుంచి అంటే ప్రతి జాతి అన్నమాట. ఫిలిస్తీన్లు ఒక జనం, ఇశ్రాయేలీలు ఒక జనం, పారసీకులు ఒక జనం. అర్థమవుతోందా? అలాగున ఇప్పుడు హిందువులు ఒక జనం. ఇలాగనిది ఒక జనం, ఒక జనాంగం. అందులో నుంచి మళ్ళీ ఎవరున్నారు? మరలా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అంటే వేరు వేరు భాషలు. ఒక జనములో, ఒక జనాంగంలో వేరు వేరు భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఇప్పుడు మనమేమున్నాం? భారతదేశంలో భారతీయులు ఒక జనం. ఈ జనంలో వేరు భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఆ భాషలు మాట్లాడేవారిలో నుండి వేరు వేరు ప్రజలు, అంటే ఉన్నవారు, లేనివారు, మధ్యతరగతి వారు, అలాగా వేరు వేరు ప్రజలు. ధనవంతులు, దరిద్రులు, బీదవారు, మధ్యతరగతి వారు, వీరందరూ వేరు వేరు ప్రజలు. ఈ ప్రజల్లో మళ్ళా ఎవరున్నారు? వేరు వేరు వంశాలు, వేరు వేరు జాతులు, కులాలు. ఈ జాతుల్లో నుండి మరలా వేరు వేరు వంశాలు. ఆ వంశంలో నుండి మరలా నువ్వు నేను. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే భారతదేశమే తీసుకుందాం. భారతదేశంలో ఇదొక జనం. ఈ జనాంగంలో మరలా వేరు వేరు ప్రజలు ఉన్నారు. ఈ ప్రజల్లో మరలా వేరు వేరు భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అందులో మనం ఒక భాష మాట్లాడుతాం, తెలుగు మాట్లాడు. ఈ తెలుగు భాష మాట్లాడే వారిలో మరలా వేరు వేరు ప్రజలు ఉన్నారు.
ధనవంతులు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, అట్లా ఇట్లా ఉన్నారు. ఈ ప్రజలందరిలో మరలా ఎవరున్నారు? వేరు జాతుల వారు ఉన్నారు. ఇప్పుడు ఆ జాతిలో మళ్ళా వేరు వంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనదొక జాతి ఉంది, ఆ జాతిలో వేరు వంశాలు ఉన్నాయి. మన వంశం ఒక వంశం, అవునా కదా? ఆ వంశంలో నుంచి మనల్ని తీసుకున్నాడు. అర్థమైందా? అంటే ఎంత సూక్ష్మంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అంతమందిని ఏర్పాటు చేసుకోలే. మళ్ళా అందులో అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు, అందరిని ఏర్పాటు చేసుకోలే. ఆ భాషల్లో మన భాష మాట్లాడేవారు అందరిని ఏర్పాటు చేసుకోలేదు. మన భాష మాట్లాడేవాళ్ళు అనేక మంది ప్రజలు ఉన్నారు, వారందరిని ఏర్పాటు చేసుకోలేదు. ఆ ప్రజల్లోని మరలా అనేక మంది జాతులు ఉన్నారు, అందులో ఒక జాతి మనది. ఆ జాతిలో అన్ని వంశాలను ఏర్పాటు చేసుకోలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మన వంశానికి మనల్ని ఏర్పాటు, ప్రతి వంశానికి ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు కనీసం. ఇది అర్థం చేసుకోవాలి. మనకు తెలియదు, పరలోకంలోకి పోతే తెలుస్తుంది. అందుకే వారు అన్నారు, అంటే దేవుడు ఏం చేశాడు? ప్రభువు ఎవరిని విడిచిపెట్టలేదు. ఏ జాతిని, ఏ ప్రజలను, ఏ భాష మాట్లాడేవారిని, ఏ వంశం వారిని ఎవరిని విడిచిపెట్టలేదు. భూమి మీద 7,139 భాషలు మాట్లాడేవారు ఉన్నారట ఇప్పుడు, గుర్తింపబడిన భాషలు. ఇంకా గుర్తింపబడని భాషలు ఎన్ని ఉన్నాయో. ప్రతి భాషలో నుంచి కూడా ప్రభువు తన రాజ్యం కోసం తన రక్తం ఇచ్చి కొన్నాడు. వారిలో మనం ఉన్నాం, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది, ఎన్ని మిలియన్ల మంది, ఇంతమందిలో మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనము ఏ పాటి వారు? మన వంశంలోనే రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఆ వారందరినీ కాదని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత! మనం ఒక దినం పరలోకంలో కనిపిస్తాం, మరలా భూలోకాన్ని పరిపాలిస్తాం. ఈ రెండు ఆధిక్యతలు మనకు అనుగ్రహిస్తున్నాడు. జయించిన వారమైతే భూలోకాన్ని పరిపాలిస్తాం, సిద్ధపడిన వారమైతే పరలోకానికి వెళ్తాము, జయించిన వారమైతే భూలోకాన్ని పరిపాలిస్తాం. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు. తరువాత అందుకని పెద్దలు ఎవరిని బట్టి ఆరాధిస్తున్నారు? మనలను బట్టి పెద్దలు అక్కడ పరలోకంలో ప్రభువుని ఆరాధిస్తున్నారు. కనుక మనము కూడా అదే విషయాన్ని బట్టి ప్రభువుని ఇప్పుడు ఆరాధిస్తాం. అర్థమవుతుందా? తరువాత ఇంకెవరు ఆరాధిస్తున్నారంటే, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి 11వ వచనం, అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్క కోట్ల గర్దుగా ఉన్నారు. వారేమంటున్నారు? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. తరువాత 13, అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వం సింహాసనాసీనుడై ఉన్న వారికి నీ గొర్రెపిల్లకు స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావం యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి. కాబట్టి భూమి కింద, భూమి పైన, ఆకాశంలో ఉన్న సృష్టం అంటే ప్రతి జీవి ప్రభుని ఆరాధిస్తున్నారట, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దూతలు ఆరాధిస్తున్నారు, పెద్దలు ఆరాధిస్తున్నారు. ఎవరిని బట్టి ఆరాధిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను తన రక్తం ఇచ్చి కొనడాన్ని బట్టి ఆరాధిస్తున్నారు. కనుక పరలోకంలో ఇంత గొప్ప ఆరాధన జరుగుతుంది. దానికి కారణము ప్రభువు ఆ పరలోకం విడిచి లోకంలోనికి వచ్చాడు. తన ఆ సిలువలో మన పాపపు శిక్ష యావత్తు భరించాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మనల్ని కొన్నాడు. మనం ఒక వంశానికి, ఒక జాతికి, ఒక భాషకు, ఒక ప్రాంతానికి, ఒక జనానికి చెందినటువంటి వారం. మనతో పాటు మన వంశములు అనేక మంది ఉన్నారు, కానీ వారికి లేని ఈ గొప్ప రక్షణ నీకు నాకు అనుగ్రహించబడింది. ఇది మన గొప్ప ధన్యత. మనము సిద్ధపడితే పరలోకానికి వెళ్తున్నాము, జయించిన వారమైతే భూలోకాన్ని మరల పరిపాలిస్తాం. అందుకొరకు తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. తర్వాత పరలోకంలో అంత గొప్ప సమూహం ప్రభుని ఆరాధిస్తున్నారు. వారందరితో కలిసి ఆరాధించే గొప్ప ధన్యత, ఏకీభవించి ఆరాధించే ధన్యత పాపులమైన మనకు ప్రభు తన రక్తశక్తి ద్వారా అనుగ్రహించాడు. ఆయన జయశాలిగా పరలోకంలోనికి వెళ్ళాడు. మనము కూడా ఆయన వలె జయించిన వారుగా ఆయన విజయంలో పాలనుగ్రహిస్తున్నాడు. ఆయన పరిపూర్ణమైన దృష్టి మనలను భూమి మీద బలపరుస్తున్నది. ఆయన పరిపూర్ణమైనటువంటి అధికారం మనకు భూమి మీద సంపూర్ణమైన నెమ్మదిని ఇస్తున్నది. అన్ని అవసరాలు తీరుస్తున్నది.
ఆయన పరిపూర్ణమైన ఆత్మకార్యం, పరిశుద్ధాత్మ కార్యం మన జీవితాల్లో గొప్ప కార్యాలన్నీ చేస్తూ ఉన్నది. ఇంత గొప్ప ధన్యతకు మనము పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, తరువాత దాన్ని అనుభవిస్తున్నాం. ఇందుకు మనం ఏమిచ్చి ప్రభువును మనం స్తుతించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. మన జిహ్వా ఫలాల స్తుతి ఆరాధనలు ప్రభుకు సమర్పించుకుంటాం. ప్రియ ప్రభు అలాగన మనకు సహాయం చేయనుగాక. ఒక పల్లవి పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ముందు సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేయండి, సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు. తర్వాత ఆరాధనలో కొనసాగుదాం. నా ప్రభువా స్తుతి స్తోత్రం అనేటువంటి 11 ఈ ప్రతుల్లో నా ప్రభువా స్తుతి స్తోత్రం నీకే చెల్లునుగాక. నా ప్రభువా స్తుతి స్తోత్రం. తల్లిదండ్రులు మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించడంలో సహకరించండి. పంపించండి, ఎవరు మీ దగ్గర కూర్చోబెట్టుకోవద్దు. సిలువలో నా కొరకై బలి అయినా నా ప్రభువా, సిలువలో నా కొరకై బలి అయినా నా ప్రభువా, నా ప్రభువా స్తుతి స్తోత్రం నీకే చెల్లునుగాక. నా ప్రభువా స్తుతి స్తోత్రం నీకే చెల్లునుగాక. చాలండి, ఆరాధనలోకి వెళదాం. అందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధానంలో. మొదట నిన్న బాప్తిసం తీసుకున్నటువంటి ఒక సహోదరుడు ముందు సండే స్కూల్కి వెళ్ళే సండే స్కూల్ టీచర్స్ ఆరాధిస్తారు. ఒకసారి ఎవరైనా యవనస్తులు కొద్ది మైకు అందించారు. సిస్టర్స్ నుంచి ఒకరు, బ్రదర్స్ నుంచి ఒకరు మైకు ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి మైక్ అందించారు.